గుడ్ ఈవినింగ్ వైజాగ్ హల్లెలూయా చెప్దామండి ఒకసారి. హల్లెలూయా. వావ్, వైజాగ్ లో ఉన్న వాళ్ళు దేవుని స్తుతించడంలో ముందుంటారని అర్థమైంది. ఇంకొకసారి గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వైజాగ్ ఆశీర్వాద సభకు మీటింగ్ 6 o'clock అంటే 5:30కే చాలా మంది వచ్చేసారు. మీలో ఉన్న ఆసక్తిని బట్టి ప్రభువుని చాలా చాలా స్తుతిస్తున్నాము. దేవునికి మనలాంటి వాళ్ళంటే చాలా ఇష్టం అండి. ఆయన పనుల కొరకు ముందుండేవారు. చాలా మంది ట్రైన్ ప్రయాణం అంటే ముందుంటారు, షాపింగ్ అంటే ముందుంటారు, ఈటింగ్ అంటే ముందుంటారు, ప్రేయర్ అంటే కొంచెం తర్వాత చూసుకుందాంలే లాస్ట్కి వెళ్దాం అనుకుంటారు. కానీ వైజాగ్ ప్రజల్లో దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల ఉన్న శ్రద్ధను బట్టి, ఆసక్తిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మరి జాన్ వెస్లీ గారు, నేను, మా టీం అందరం కూడా రాజమండ్రి నుండి ప్రాంతానికి రావడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి అతి తక్కువ సమయంలో పెద్దగా పబ్లిసిటీ చేయకపోయినప్పటికీ మీ అందరినీ కూడా దేవుడు ఆకర్షించి ప్రాంతానికి నడిపించినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాము. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, శ్రేష్టమైన ఘనమైన మా రాజా, మా ప్రభువానికి స్తోత్రాలు. ఈ వైజాగ్ బ్లెస్సింగ్ మీట్కు మీరు నడిపించిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరూ నీకు కావాలి, ప్రతి ఒక్కరికి నీ విలువిస్తున్నావు, ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ ప్రభు అని దృష్టిలో నీ వాక్యము ద్వారా ప్రతి బిడ్డను తాకుమని ప్రార్థన చేస్తున్నాం. వారు ఏ స్థితిలో ఇక్కడికి వచ్చినప్పటికీ దీవెన పొంది, ధైర్యము పొంది, క్షేమము పొంది, నీ మాటలతో నింపబడి, నీ జీవముతో నింపబడి ఇక్కడ నుండి వెళ్ళగలిగినట్లు నీ కృప దయచేయండి. నన్ను సంపూర్ణంగా మీ సిలువ చాటును మరుగుపరచండి. కేవలం మీ నోటి బూరగా వాడుకొనుమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. జీవితంలో మన చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ కొన్నిసార్లు మనం ఎదుర్కొనే కష్టాలు, ఎదుర్కొనే పరిస్థితులు ఒంటరిగానే ఎదుర్కోవాలి. ఐ హోప్ యూ యాక్సెప్ట్ విత్ దిస్ స్టేట్మెంట్. అంగీకరిస్తారండి? మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా మన పరీక్ష మనమే రాయాలా, లేకపోతే అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి రాయగలుగుతారా? రాయలేరు. ఈ మధ్య నాకు సర్జరీ అయింది. నా బదులు జాన్ వెస్లీ గారు చేయించుకోవాలంటే అవకాశం లేదు, నా బదులు మా అమ్మగారు చేయించుకోవాలంటే అవకాశం లేదు. ఐ హ్యావ్ టు గో త్రూ ఇట్ మై సెల్ఫ్. జీవితంలో కూడా మనల్ని ప్రేమించేవారు ఎంతమంది మన చుట్టూ ఉన్నా, ఎంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా, కొంతమంది చూడండి మై ఫ్యామిలీ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండి, 100 మంది ఉంటారు మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఇంటి పేరు ఉన్నోళ్ళు, మా ఊరంతా వాళ్ళే అని కుటుంబాన్ని బట్టి, మన వెనకాల ఉన్న వాళ్ళని బట్టి చాలా గొప్పగా ఫీల్ అవుతూ, చాలా ధైర్యంగా ఫీల్ అవుతూ ఉంటాము. కానీ జీవితంలో చాలాసార్లు పరిస్థితులు మనం ఒంటరిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. రాత్రికాల సమయంలో బైబిల్ గ్రంథంలో 3 రకాలైన క్లిష్ట పరిస్థితులను ఒంటరిగా ఎదుర్కొన్న భక్తులను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దానియేలు గ్రంథం మనం తెరుద్దాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 verse 16. అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. దానియేలు సింహపు బోనులోకి ఎలా వెళ్ళాడు? 10 మందిని తీసుకొని వెళ్ళాడా? అప్పటి వరకు షద్రక్, మెషక్, అబెద్నగో అనే 3 స్నేహితులు, దే వర్ ఆల్మోస్ట్ టుగెదర్. ఆఫీస్లో మేబీ డిఫరెంట్ పోస్ట్స్లో, డిఫరెంట్ పొజిషన్స్లో బాబిలోనియన్ ఎంపైర్లో వారు ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ దేశం నుండి బబులోనుకు చెరగా వారు కొనిపోబడినప్పుడు, తీసుకురాబడినప్పుడు 4గురుగా వచ్చారు. అప్పటి వరకు కలిసే ఉన్నారు, ఒకరికొకరు మారల్ సపోర్ట్గా ఉన్నారు, ఒకరు ధైర్యం చెప్పుకుంటున్నారు, ఒకరికొకరు ప్రార్థన చేస్తున్నారు. కానీ సింహాల బోనులోకి వెళ్ళే పరిస్థితి వచ్చేసరికి దానియేలు ఒంటరిగా వెళ్ళాల్సి వచ్చింది. ఒంటరిగా అనగానే మనకి ఫస్ట్ ఏం వస్తుంది అంటే భయం వస్తుంది. వస్తుందా రాదా? భయం వస్తుంది కదండి. కొంచెం పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి మనల్ని చూసి వాళ్ళు కొంచెం ధైర్యం తెచ్చుకోవచ్చు. ఇట్స్ ఓకేలే, పర్లేదు, పోతే ఇద్దరం పోతాం అనుకుంటారు కదండి. ఇద్దరు ఉంటే కొంచెం కష్టాలు ధైర్యంగా ఎదుర్కోవచ్చేమో. ఇప్పుడు దానియేలుకి మారల్ సపోర్ట్ ఎవరు లేరు, దానియేలుని ధైర్యపరచడానికి, బలపరచడానికి ఎవరు లేరు. హీ హ్యాడ్ టు ట్రావెల్ త్రూ దట్ పాత్ ఆల్ అలోన్. ఒంటరిగా ఆ సింహాల బోన్లోనికి దానియేలు ప్రయాణం చేయవలసిన పరిస్థితి. అయితే దర్యావేషు అనే రాజు దానియేలును సింహాల బోన్లోకి పంపించేటప్పుడు ఒక మాట చెప్తున్నాడండి. ఆ మాట ఇట్స్ అ వెరీ రిమార్కబుల్ వర్డ్, చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. ఏం చెప్తున్నాడంటే, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఐ థింక్ దట్ వర్డ్ వర్క్డ్ యాజ్ అ రిమైండర్ ఫర్ డానియల్. కొన్నిసార్లు దేవుడు మనతో ఉన్నాడని మనకు తెలుసు, దేవుడు మనం సేవిస్తున్నాం అని మనకు తెలుసు,
దేవుని మీద మనం ఆధారపడుతున్నామని మనకు తెలుసు, బట్ సమ్ టైమ్స్ వీ నీడ్ దోస్ జెంటల్ రిమైండర్స్. కొన్నిసార్లు మనకు ఎవరో జ్ఞాపకం చేయాలి, మీరు దేవుని బిడ్డలే కదండి, ఏం పర్వాలేదు. కొన్నిసార్లు చూడండి, మనం భయపడతా ఉంటే, మనం టెన్షన్ పడుతుంటే అన్నిలు అంటారు, మీ దేవుడు మీకు సహాయం చేస్తాడండి అంటారు. అప్పుడు మనకి ఏం అనుమానం వస్తుందంటే, నాకు లేనంత విశ్వాసం వీళ్ళకు ఉందేంటి అనిపిస్తుంది. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు జరుగుతుంటాయి. ఇక్కడ దర్యావేషు అనే అన్యరాజు దానియేలుతో చెప్తున్నాడు, నీవు అనుదినము తప్పక నీ దేవుణ్ణి సేవించేవాడివి కదయ్యా, మాకు తెలుసది. వి నో యువర్ డైలీ రొటీన్. నీ దినచర్యలో భాగము దేవుని ముమ్మారు ప్రార్థించడము, స్తుతించడము. హీ నెవర్ స్టాప్ డూయింగ్ ఇట్. ఎప్పుడు మానుకోలేదంట. అయ్యా నేను ఉన్నానయ్యా, నేను ఉన్నానయ్యా, నేను ఉన్నానయ్యా అని దేవునికి ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడంట. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, ఇట్స్ లైక్ రిమైండింగ్ గాడ్. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను ఉన్నాను, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ స్థితి నుండి నీకెవ్వరు లేకపోయినా, ఏ అండబలం లేకపోయినా, ఏ సపోర్ట్ లేకపోయినా, నిన్ను లేవనెత్తి ఎవ్వరు లేకపోయినా, నీకు ఒక్క దేవుడు ఉంటే, యోసేపు తండ్రి దగ్గర, తల్లి దగ్గర, అన్నదమ్ముల దగ్గర ఏం మిస్ అయ్యాడో కానీ దేవుడు దానికి ఎన్నో రెట్లు అధికంగా యోసేపుకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని గట్టిగా పట్టుకున్నప్పుడు ఒక కష్టం తర్వాత ఒక కష్టం. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఏంటండి సాతాన్ నా మీద ఏమైనా పగబట్టేశాడా, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్, దేవుడు మర్చిపోయాడా, ఈ డౌట్ వస్తుంది కొన్నిసార్లు. ఏం జరుగుతుంది నా జీవితంలో, దేవుడు నన్ను మర్చిపోయాడా, ఒకదాని తర్వాత ఒకటి, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ ఇబ్బందులు అనే పరిస్థితి. యోసేపు జీవితంలో కూడా ఇట్ వాజ్ అ సిరీస్ ఆఫ్ ట్రయల్స్, ఇట్ వాజ్ అ సిరీస్ ఆఫ్ టెస్ట్. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా పరీక్షలు యోసేపు ఎదుర్కొంటూ వస్తే ప్రతి పరీక్షలో పాస్ అయ్యాడు, ప్రతి శోధనను జయించాడు. ప్రతి పరిస్థితిలో దేవుని నిందించకుండా దేవుని మీద ఆధారపడి బ్రతికినప్పుడు ఆదికాండం 41వ అధ్యాయము 41వ వచనం చూడండి. వాట్ డిడ్ హీ గెయిన్? దేవుని నమ్మకంగా పట్టుకోవడం ద్వారా దేవుడు అతన్ని అదే స్థానంలో ఉంచలేదు, దేవుని అతని చేతిని విడనాడలేదు, లేవనెత్తాడు దేవుడు యోసేపును. ఆదికాండం 41వ అధ్యాయము 41వ వచనం. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతనున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతని ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. తండ్రి దగ్గర ఉన్నప్పుడు యోసేపుకి ఒక స్పెషల్ ప్రివిలేజ్ దొరికిందండి. అదేంటంటే రంగురంగుల కోట్ అంట. ఒక డ్రెస్, ఒక ఓవర్ కోట్ చాలా బాగుంది. అన్నలు దానికి అసూయపడి లాగేసుకున్నారు. యోసేపు నా ఓవర్ కోట్ పోయింది, నా రంగురంగుల నిలువటంగి పోయిందని ఏడ్చుకుంటూ కూర్చోలేదు. నాకేం లేకపోయినా పర్వాలేదు, నాకు వేసి ఉన్నాడుగా చాలా అనుకున్నాడు. పోగొట్టుకుంది ఒక్క రంగురంగుల నిలువటంగి మాత్రమే. కానీ దేవుడు ఇప్పుడు సన్నపు నార బట్టలంట, చేతికి ఉంగరం అంట, మెడకు బంగారు గొలుసు అంట, రథం అంట, పెద్ద పొజిషన్ అంట, అధికారం అంట, ఉన్నత స్థితి అంట. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీవు నేను సేవించే దేవుడు అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధికంగా కార్యాలు జరిగించే వాడు. బహుశా నువ్వు అనుకుంటున్నావేమో, నేను అన్య విశ్వాసంలో నుండి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నానండి. కొంతమంది ఏమంటారంటే, దేవుని నమ్ముకున్నావు కదా, నీకు ఇంకా ఆస్తి లేదు, ఏమీ లేదు, సున్నా, వెళ్ళిపో, మా కష్టార్జితం నీకెందుకు ఇవ్వాలి, నువ్వు మేము పెట్టిన కట్టుబాట్లలో ఉండట్లేదు కదా. నీ జీవితం చెందింది. ఆమె జీవితంలో జరిగిన ఒక సందర్భం ద్వారా తన తల్లిదండ్రులు అన్నారంట, ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వమన్నారు. నాట్ దట్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్, వాళ్ళకి ఆస్తి లేదని కాదు, కోట్ల రూపాయల ఆస్తి, చాలా ఉన్నతమైన కుటుంబం. వాళ్ళు అన్నారు, రూపాయి కూడా ఇవ్వం, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్, ఇంట్లో ఉండి వెళ్ళిపో అంటే ఆమె పట్టుదలగా ప్రార్థన చేసిందంట, ప్రభా నాకేమీ లేదు కానీ నాకు నువ్వు ఒక్కడే ఉన్నావు, నా బంధువులు, నా తల్లిదండ్రులు ఇంటిలో నుండి నన్ను గెంటి వేశారు, కానీ నువ్వు నా పక్షంగా ఉన్నావని రుజువు చేసుకొని ఎవ్వరి మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడితే ఇప్పుడు తన అమ్మగారింటి నుండి ఎంత తెచ్చుకుంటుందో కానీ దానికన్నా డబుల్ ట్రిపుల్ దేవుడు ఆమెకి ఇచ్చాడండి. హల్లెలూయా. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లంతా చూపించి చెప్తుంది, అమ్మగారింటి నుండి నాకు చిల్లి గవ్వ రాలేదండి, ఇదంతా నా యేసయ్య ఇచ్చిందే. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మనుషులతో మనకు సహాయం చేయనివ్వడండి. కొన్నిసార్లు దేవుడు కొన్ని పరిస్థితులు అలౌ చేస్తాడు మన లైఫ్లో, ఎందుకంటే ఆయన నామం అత్యున్నతంగా మహిమపరచబడడానికి, ఏ మనిషికి మహిమ రాకుండా ఉండడానికి దేవుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. యోసేపు తన జీవితంలో ఎప్పటికీ ఒక మాట చెప్పుండేవాడేమో, ఏంటంటే నా దేవుని కృపే ఈ స్థానంలో నేను ఉన్నానంటే. ఒంటరిగా
సింహాల బోనులోకి వెళ్ళిన దానియేలును రక్షించాడు దేవుడు. దానియేలు సింహపు బోనులోండి వచ్చిన తరువాత దానియేలును రాజు హెచ్చించాడు అనే మాట మనం గమనిస్తాము. దానియేలు యొక్క విశ్వాసము గూర్చి బబులోను సామ్రాజ్యం అంతటిలో కూడా ఆ మాట ప్రతిధ్వనించింది. ఎవ్రీబడి న్యూ దట్ ద గాడ్ హూమ్ డానియల్ సర్వ్డ్ ఇస్ ద లివింగ్ గాడ్. ఆయన సజీవుడైన దేవుడు అని ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. యోసేపు జీవితంలో ఒక బానిసను ఒక అధికారిగా, ఒక టాప్ మోస్ట్ అథారిటీగా పెట్టడం అనేది ఇట్ నెవర్ హ్యాపెన్స్. ఒక దేశంలో ఒక మంత్రిగా పెట్టాలంటే, ఒక ఉన్నత స్థితిలో పెట్టాలంటే కనీసం వాళ్ళు ఆ దేశంలో పుట్టిన వాళ్ళైనా ఉండాలండి. కనీసం సిటిజన్షిప్ ఉండాలి, ఆ దేశంలో పుట్టిన వాళ్ళు ఉండాలి. యోసేపుకు ఆ ప్రివిలేజెస్ ఏమీ లేనప్పటికీ దేవుడు యోసేపును హెచ్చించాడు. మూడవ మాట 113వ కీర్తన 8వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, Psalm 113 and verse 8. 113వ కీర్తన 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి దీనులను పైకెత్తువాడు. ఈ కీర్తన ఎవరు రాశారో పైన అయితే వ్రాయబడలేదు, కానీ బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ వాజ్ అ సామ్ రిటన్ బై కింగ్ డేవిడ్. దావీదు రచించిన మోస్ట్ ఆఫ్ ద సామ్స్ దావీదు యొక్క కాంట్రిబ్యూషనే. దావీదు భక్తుడు రచించిన ఈ కీర్తనలో అంటున్నాడు, దేవుడు లేవనెత్తేవాడు, దేవుడు పైకెత్తేవాడు. హల్లెలూయా. మనుషులు అనగద్రొక్కేవారు, మనుషులు అణిచిపెట్టేవాళ్ళు, కానీ నీవు నేను సేవిస్తున్న దేవుడు లేవనెత్తేవాడు. హీ ఈస్ ద వన్ హూ కెన్ లిఫ్ట్ యు అప్. బహుశా నువ్వు అనుకుంటున్నావేమో, అనగద్రొక్కబడ్డాను, కుటుంబంలో అనగద్రొక్కబడ్డాను, సమాజంలో నేను అనగద్రొక్కబడ్డాను, నాకెంత టాలెంట్ ఉన్నా నా వర్క్ ప్లేస్లో నన్ను ఎవరు పైకి రానివ్వడం లేదండి, నా బంధువులు స్నేహితులు అందరూ నన్ను చిన్న చూపు చూస్తున్నారండి. మేబీ పీపుల్ ఆర్ లుకింగ్ డౌన్ ఆన్ యూ బికాస్ ఆఫ్ యువర్ ఫెయిత్. నీలో ఏ ఒక్క లోపం లేనప్పటికీ నీవు దేవుని బిడ్డవని ఒకవేళ మనుషులు నిన్ను అనగద్రొక్కాలని చూస్తున్నారేమో. దావీదు అంటున్నాడు, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. వాట్ వాస్ డేవిడ్? ఎవరు దావీదు? ఒంటరిగా గొర్రెలను కాసుకున్నాడు దావీదు. నో కంపెనీ. అన్నలందరినీ ఆర్మీకి పంపించాడు యెషై, కానీ దావీదును మాత్రం గొర్రెల దగ్గర పంపించాడు. నువ్వు గుడ్ ఫర్ నథింగ్ రా, గొర్రెలు కాసుకోవడానికి పెద్ద టాలెంట్ అక్కర్లేదు, పెద్ద బ్రెయిన్ అక్కర్లేదు, పెద్ద స్కిల్స్ అక్కర్లేదు, నువ్వు వెళ్ళి గొర్రెలు కాసుకుంటే చాలు, యు ఆర్ జస్ట్ ఫిట్ ఫర్ దట్ జాబ్, ఆ ఒక్క పనికి నువ్వు సరిపోతావని తండ్రి అనుకున్నాడు. కానీ పరలోకపు తండ్రి అన్నాడు, దావీదు, నీ హృదయం ఏంటో నాకు తెలుసు, నీ అంతరంగం నాకు తెలుసు, నువ్వు నన్ను ఎలా సేవిస్తున్నావు, ఎలా ప్రేమిస్తున్నావు నాకు తెలుసు, నా హృదయానుసారుడైన మనుషుడు నీవని నేను ఎరుగుదును, నేను లేవనెత్తుతాను, పైకెత్తుతానని దావీదుని సింహాసనం మీద కూర్చుండబెట్టి దావీదు యొక్క సింహాసనాన్ని దేవుడు తరతరముల వరకు స్థిరపరిచి దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు, నువ్వు నన్ను నమ్మకంగా సేవిస్తున్నావు కాబట్టి, నువ్వు నన్ను నమ్మకంగా వెంబడిస్తున్నావు కాబట్టి నీ సింహాసనాన్ని నిత్యము స్థిరపరుస్తాను, నీకు శాశ్వతమైన కృపను నేను కనుపరుస్తానని. హల్లెలూయా. దావీదు యొక్క భక్తి, దావీదు యొక్క విశ్వాసము, దావీదు యొక్క అచంచలమైన నమ్మిక దేవుని పట్ల అతని యొక్క తరతరాలు దీవించబడడానికి దోహదపడింది. మేబీ యు ఆర్ జస్ట్ అ న్యూ బిలీవర్. ఒకవేళ కొత్తగా నువ్వు దేవుని నమ్ముకున్నావేమో, మేబీ నీ కుటుంబంలో మీరు ఒక్కరే ప్రభువు నమ్ముకున్నారేమో. మీ ఒక్కల నుండి ప్రారంభమైన ఈ విశ్వాసము, ఈ విశ్వాస ఫలము మీ తర్వాత తరాలకు కూడా దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నమ్మిన వారు ఆమెన్ చెప్దాం. ఆమెన్. దావీదు అంటున్నాడు, అయ్యా నువ్వు పెంట కుప్పల మీద నుండి దీనులను బీదలను పైకెత్తే దేవుడు. ఈ రాత్రికాల సమయంలో నీవే స్థితిలో ఉన్నప్పటికీ దావీదును లేవనెత్తిన దేవుడు, దానియేలును కాపాడిన దేవుడు, యోసేపును నిలబెట్టిన దేవుడు, తన సహోదరుల ముందు తల పైకెత్తిన దేవుడు నీ పక్షంగా నా పక్షంగా ఉన్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ మాటలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుందాం ప్రభా. నిజమే నాయన, పెంట కుప్పల మీద నుండి దరిద్రులను దీనులను లేవనెత్తే దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలు. నీలాగా లేవనెత్తే వాళ్ళు ఇంకెవ్వరు లేరు ప్రభా. మనుషులు ఒకవేళ ఎవరైనా పైకి వస్తుంటే వాళ్ళని అనగార్చాలని ప్రయత్నం చేస్తారేమో, కానీ నీవు మమ్మల్ని పైకెత్తే దేవుడో ప్రభా. ఎంతమంది అయితే నీ బిడ్డలు యోసేపు వంటి శ్రమలలో బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఇతరుల యొక్క అసూయకు లోనై వేదనలతో ఈ ప్రాంతానికి వచ్చారో, యోసేపును నిలబెట్టిన దేవుడో వారిని నిలబెట్టండి. ఎంతమంది దానియేలు వలె వారి జీవితంలో క్లిష్టమైన సమస్యల గుండా, శ్రమల గుండా వెళ్తూ ఉన్నారో ప్రభా, దానియేలును కాపాడిన దేవుడో, దానియేలు యొక్క తల వెంట్రుక కూడా నేల రాలకుండా అతని ప్రాణమును దేవను భద్రంగా కాపాడిన దేవుడో, నీ ప్రజలను ఆ శ్రమలలో నీవు నిలబెట్టి నీ నామానికి మహిమ తెచ్చుకోండి.
నేను స్తుతించి ఆరాధించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.